నా పేరు ఏమంటే చిన్న సార్. రవి ఏమవుతారు సార్? మా అబ్బాయి తెలుసా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? తెల్లవారు తెలిసిందండి. మా ఊళ్ళో కొంతమంది ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అంతవరకు నేను చూడలేదు. నాకు ఒంట్లో పోలేదు. నాకు 5 రోగాలు ఉన్నాయి. బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్, తర్వాత కొత్తగా షుగర్ ఒకటి వచ్చింది, గ్యాస్ట్రిక్, తర్వాత బీపీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 4 రకాలు ఉన్నాయి. అని కళ్ళు గ్లూకోమా మందులు కొడుతున్నాయి. అన్నీ ఉన్నాయి, ఉండవలసిన అన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తా, మందులే వాడాలా? తిన్నంత తిండే లేదు. భగవంతుడు చిన్నప్పుడు లేక బాధపడ్డాను. ఈ గంటను చూడమ్మలు కలుపుకొని భూములు ఉండేది లేక బాధపడ్డాను. ఇప్పుడు 10 రూపాయలు భగవంతుడు పెట్టినా సరే తినలేకపోతాను. ఏం చేస్తాను? రవి దూరం ఎంత ఎప్పటి నుంచి దూరంగా ఉన్నాడు? అది ఆ డిగ్రీ అయిపోయిన తప్ప మాకు ఏ చిన్న ఇంట్లో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత గవర్నమెంట్ గారు పక్షుల్లో వెళ్ళిపోయాం. పిల్లలు ఎంతమంది అండి? పాప బాబు, 2 పిల్లలు. సార్ మీకు ప్రజలకు ఏం చెప్తారు సార్ విషయం? ఇలా ఈ తరహా సంఘటనలు జరగకుండా ఉండాలని మీరు ఏం చేస్తారు? చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు లేరు. ఉన్నా చెప్పినా మనకు తెలదు. ఆ ఏం చేస్తుంటే మనకు తెలదు. వాళ్ళు తెలిసినా చెప్పినా విండవు. మీతో ఎలాగుంటాడండి రవి? మామూలుగా ఏదో పెద్ద సీరియస్గా ఏదో వస్తాడో పని కాసేపు ఉంటాడో ఏదో చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంతేగానే మనతో చక్కగా ఉండడు, మంచిగా ఉండడు. ఏదో ఏదో రోబోలాగా ఏదో పని చూసుకుని. మీరు ఇక్కడ సింగల్ గా ఉంటున్నారండి? మిమ్మల్ని లాలనా పాలన మీకు ఎవరు చూస్తున్నారు? ఎవరో లేదు. చచ్చిపోతే చూసినాడు లేదు. కుటుంబం మాత్రం 123 కుటుంబాలు ఉన్నాయండి. అందరూ మా వాళ్ళే. ఇలా శివాలయం కింద జంక్షన్ వరకు మా వాళ్ళే. అందరూ దేశంలో రక్త సంబంధాలు. కానీ మనకు చచ్చిపోతే చూసినాడు లేదు. సో ఫైనల్లీ ప్రజలకి ఈ తరహా ఏంటి హ్యాకింగ్లు ఇలా హ్యాకింగ్ చేయకుండా ఉండేందుకు ఒకటి జరిగిన తర్వాత 100 మంది బాగుపడాలి వాళ్ళు చేసినాడు ఎవడైనా. ఎందుకంటే ఆడికి అలా ఏంటి కదా, మనకి ఇలా అవుతుంది కదా తెలియదు. తెలియదు. ఇప్పుడు అలా జాగ్రత్తలో కుట్టిగా ఎంత కుట్టేస్తారంటే కొట్ట కదా. మన బుద్ధి ఏమైంది? మన బుద్ధి ఉంటుంది కదా, అది తెలుసుకోవాలి. తన కొడుకు రవి విదేశాలకు వెళ్తున్నాడని తెలుసు, కానీ ఇంతలా డబ్బులు సంపాదిస్తున్న విషయం తెలియదు. ఈ పని చేస్తున్న విషయం అస్సలు తెలియదు. వాళ్ళిద్దరు విడాకులు కూడా తీసుకున్నారని తెలుసు అంతవరకు అని చెప్పి తండ్రి చెప్తున్నారు. తండ్రి చాలా అమాయకం కనబడుతున్నాడు. నిజంగా ఈ కొడుకు చేసే నిర్వాహకం ఏది కూడా తనకు తెలియదు. అవసరమైతే కొడుకు శిక్ష వేయండి, నా కొడుకులాగా ఇంకెవరున్నా కూడా శిక్ష వేయండి అని చెప్పి ఆ తండ్రి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఇమ్మడి రవిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆయనకు సంబంధించి ఇంకా వెలికి తీసే క్రమంలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు కొంత సమాచారం మాత్రమే బయటికి పంపిస్తున్నారు. అయితే దీని వెనక ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉంది, కొంతమంది పెద్దలు కూడా తనకు సహకరించే ఉంటారనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, 300 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన రవి వాటన్నింటిని వివిధ వ్యాలెట్స్లో పంపించాడు, కానీ ఎక్కడ కూడా ఆయన దాన్ని ఉపయోగించింది ఏం లేదు. టెలిగ్రామ్లో సినిమాలు పంపిస్తూ ఉండేవాడు, ఐబొమ్మ ద్వారా సినిమాలు లీక్ చేస్తూ ఉండేవాడు, ఏదో రకంగా డబ్బులు సంపాదించాడు బెట్టింగ్ యాప్స్ రకరకాల ద్వారా. కానీ డబ్బులు ఉపయోగించుకోలేకపోయాడు. అటు డబ్బును ఉపయోగించలేదు, లేదు ఆయన పెద్దగా లావిష్గా ఉండి అది కూడా కాదు. అసలు తన ముఖ్య ఉద్దేశం ఏంటి? కేవలం కిక్కు కోసమే చేశాడు అనడంలో నిజంగా అతిశయక్తి కలుగుతోంది. ఆయన మాటలు చూస్తుంటే కొంత ఆయన మెంటల్గా ఎటువంటి సిచ్యువేషన్లో అర్థమవుతోంది. సో కిక్కు కోసమే ఇదంతా చేశాడా? ఇలాంటివి మనం సినిమాలో చూస్తుంటాం, కానీ మొదటిసారి ఒకవైపు ఇటు తెలంగాణ పోలీసులకి సవాలు విసిరి అనంతరం ఇదంతా కూడా కిక్కు కోసమే చేశానంటూ కూడా విసిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మొన్న ఐబొమ్మ రవికి 14 డేస్ రిమాండ్ విధించారు. 14 డేస్ రిమాండ్ విధించినాక ఒకవైపు పోలీసులు విచారించారు. విచారణలో ఒకవైపు విసిపోయే నిజాలు బయటకు వచ్చాయి. మొదటగా తన భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. తన భార్య ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే తను ఇక్కడికి వచ్చారంటూ కూడా పోలీసులు అనుమానించారు. కానీ అదంతా కాదంటూ కూడా ఒకవైపు చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకుంటూ రావడంతో అదే కాకుండా హ్యాకింగ్ మొత్తం కిక్ కోసమే చేసినట్టు కూడా గుర్తించారు. మొత్తం ఏదైతే ఐబొమ్మ కావచ్చు, ఇటు అటు బెట్టింగ్ యాప్స్ కావచ్చు, దాదాపు 300 కోట్ల పైగా మనీ అనేది తనకు అకౌంట్ లో ఉన్నాయి. వాటి మొత్తం కూడా ఎక్కడ కూడా బాగాలేదు. ఒకవైపు ఎక్కడ ల్యాండ్ కావచ్చు, ఎక్కడ ఏం చేయలేదు, కేవలం తనకు కావచ్చు, తనకు అందరూ కూడా తన గురించి చర్చించుకోవాలని ఒక ఆలోచన కూడా తనకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని మొత్తం కూడా
కేవలం నిన్నటి వరకు కూడా కేవలం డబ్బుల కోసం ఇదంతా రన్ చేశారు, ఇదంతా చేశారనే చాలా వరకు కూడా అనుకున్నారు. కానీ దానికి మొత్తం కూడా అది కాదు, కేవలం హ్యాకింగ్ అనేది ఒక చేశారు తన కోసం దానికి ఐబొమ్మ రవి దగ్గర చేశారు. ఈ రోజు హైదరాబాద్ సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా దీనికి మూడు ఎక్కడ ఏర్పడింది, దానికి ఎవరో సహకరించారు, కీలక సమాచారం అనేది పోలీసులకు రాబడుతున్నారు. ఈ రోజు ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అదేవిధంగా ఇటు పోలీసులు కలిసి సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందంటే మొత్తం కూడా తెలిసే అవకాశం అంటే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శిల్ప. సో కిక్ కోసమే ఇదంతా చేశాడని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఏ డబ్బులు సంపాదించి ఎక్కడ లావిష్గా ఉన్నది లేదు. ఈ డబ్బులు సంపాదించి పెద్దగా ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంది, విలాలు కట్టుకుంది, లావిష్గా లగ్జరీస్గా ఉన్నది లేదు. సో ఆయన ఎలా అదుపులోకి తీసుకున్నారు ఏంటంటే ఇప్పుడు కొంత ఆందోళన గురి చేస్తోంది. ఎందుకంటే ఆయనని ఇంత పెద్ద నెట్వర్క్ రన్ చేస్తున్న వ్యక్తి మరి ఇంత ఈజీగా పోలీసు దగ్గరకు వచ్చి హైదరాబాద్లో లొంగిపోయాడా, ఆయనతో లొంగిపోయాడా, ఇంకెవరైనా పట్టించారంటే వన్ థింగ్ ఇస్ క్లియర్, తన భార్యకి అతనికి మాత్రం 5 ఏళ్ల క్రితమే విడాకులు అయ్యాయి. ఇప్పుడు విడాకుల కోసం వచ్చాడు, అప్పుడు భార్య పట్టించింది అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఇమ్మడి రవి 300 కోట్ల ఆస్తులు కలిగి ఉండి ఏ ఒక్క రూపాయిని కూడా ఉపయోగించలేదట. వివిధ వ్యాలెట్స్లో అవన్నీ కూడా భద్రంగా ఉన్నాయట. సో గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేసినా, లేకపోతే లెజిస్లేచర్ వెబ్సైట్లు హ్యాక్ చేసినా, ఏది హ్యాక్ చేసినా కూడా కిక్కు కోసమే, తనను చేయగలుగుడు, నేను చేయగలుగుతాను, నేను చేయగలను చూపించుకోవడం కోసం మాత్రమే ఇదంతా చేశాడట. సో గతంలో ఐబొమ్మకు సంబంధించి ఇంత స్పష్టంగా ఎలా సినిమాలు వస్తున్నాయని చెప్పి మనం చూస్తే ఆయన డైరెక్ట్గా థియేటర్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసి వాళ్ళ సర్వర్లని హ్యాక్ చేసి యూనిక్ కోడ్ వస్తూ ఉంటుంది సినిమాని డిస్ప్లే చేయడం కోసం. ఆ యూనిక్ కోడ్ని హ్యాక్ చేసి అందరికంటే ముందే థియేటర్లో సినిమా పడకంటే ముందే ఈయన సినిమాను చూసేవాడట. అటువంటి విధంగా ఉండేదట ఐబొమ్మ రవి యొక్క హ్యాకింగ్ అనేది. సో ఎంత హ్యాకింగ్ నేర్చుకున్నా కూడా అదంతా సోషల్ మీడియా వేదికగా గూగుల్, యూట్యూబ్ చూసే ఆయన హ్యాకింగ్ నేర్చుకున్నాడంటే ఆయన ఎక్స్పర్టైజ్డ్గా ఒక దగ్గర నేర్చుకున్న హ్యాకింగ్ కాదు. సో వ్యక్తిగతంగా తనంతట తానే అక్కడిక్కడ చూసి ఇదంతా నేర్చుకున్నాడు. సో ప్రజెంట్ ఇమ్మడి రవి తండ్రి కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ ఎంతటి వాడైనా తనని శిక్ష వేయండి, తనకి శిక్ష వేయండి, తనని కఠినంగా శిక్షించండి అని చెప్పి రవి తండ్రి కూడా ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. ఒకసారి మళ్ళీ రవి తండ్రి ఏం మాట్లాడో చూద్దాం. మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మ రవి వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సినిమా పెద్దలు కూడా నాకు సబ్స్క్రైబర్ ఉన్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, నేను మాట్లాడేవాడిని అని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో ఇంకెవరైనా సినిమా వాళ్ళు ఉన్నారనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం మీరులా చూస్తారు? ఐబొమ్మ రవి అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? తన వెనుక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. నా పేరు తెల్లవారు తెలిసిందండి. మా ఊళ్ళో కొంతమంది ఫోన్లు చేశారు, ఫోన్ చేస్తే అంతవరకు నేను చూడలేదు. నాకు ఇంట్లో పోలేదు. నాకు 5 రోగాలు ఉన్నాయి: బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్, తర్వాత కొత్తగా షుగర్ ఒకటి వచ్చింది, గ్యాస్ట్రిక్, తర్వాత బీపీ, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 4 రకాలు ఉన్నాయి. అని కళ్ళు గ్లూకోమా మందులు కొడతాం, అన్నీ ఉన్నాయి, ఉండవలసిన అన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తా, మందులే వాడాలా? తిన్నంత తిండే లేదు. భగవంతుడు చిన్నప్పుడు లేక బాధపడ్డాను. ఈ గంటను చూడమ్మలు కలుపుకొని భూములు ఉండేమంటారు, లేక బాధపడ్డాను. ఇప్పుడు 10 రూపాయలు భగవంతుడు పెట్టినా సరే తినలేకపోతాను. ఏం చేస్తాను? రవి దూరం ఎప్పటి నుంచి దూరంగా ఉన్నాడు? ఆడ డిగ్రీ అయిపోయిన తర్వాత మాకు ఏదైనా ఇంట్లో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఎవరమాట పక్షుల్లో ఇడిపోయాం. పిల్లలు ఎంతమంది అండి? పాప, బాబు, 2 పిల్లలు. సార్ మీకు ప్రజలకు ఏం చెప్తారు సార్ విషయం? ఇలా ఈ తరహా సంఘటనలు జరగకుండా ఉండాలని మీరు ఏం చేస్తారు? చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు లేరు. ఉన్నా చెప్పినా మనకు తెలదు. ఆ ఏం చేస్తుంటే మనకు తెలదు. వాళ్ళు తెలిసినా చెప్పినా విండవు. మీతో ఎలా ఉంటాడండి రవి? మామూలుగా ఏదో పెద్ద సీరియస్గా ఏదో వస్తాడో కొన్ని కాసేపు ఉంటాడో ఏదో చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంతేగానే మనతో చక్కగా ఉండడు, మంచిగా ఉండడు. ఆడేదో ఏదో రోబోలాగా ఏదో పని చూసుకుని. మీరు ఇక్కడ సింగిల్ గా ఉంటున్నారండి? మిమ్మల్ని లాలనా పాలన మీకు ఎవరు చూస్తున్నారు? ఎవరో లేదు, సర్టిఫికేట్ చూసినాడు లేదు. కుటుంబం మాత్రం 120 కుటుంబాలు ఉన్నాయండి. అందరూ మా వాళ్ళే. ఇలా శివాలయం కింద జంక్షన్ వరకు మా వాళ్ళే. అందరూ రేసును రక్త సంబంధాలు.
కానీ మనకు చచ్చిపోయి చూసుకోవడం లేదు. సో ఫైనల్లీ ప్రజలకి ఈ తరహా ఏంటి హ్యాకింగ్లు ఇలాంటి హ్యాకింగ్ చేయకుండా ఉండేందుకు ఒకరికి జరిగిన తర్వాత 100 మంది బాగుపడాలి వాళ్ళు చేసినాడు ఎవడైనా. ఎందుకంటే ఆడికి అలా ఏంటి కదా మనకి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.